హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం లీగల్ నోటీస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ లీగల్ నోటీస్ అనేది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఒక అడ్వకేట్ ద్వారా పంపించే లీగల్ డాక్యుమెంట్ని లీగల్ నోటీస్ అని చెప్పేసి అంటాం. అంటే మనం ఏ సందర్భాల్లో పంపిస్తుంటాం అంటే, ఎగ్జాంపుల్ ఏదైనా చెక్ ఇచ్చారనుకోండి, మనం చెక్ బౌన్స్ అయింది, అందులో అమౌంట్ లేవు, చెక్ బౌన్స్ అయినప్పుడు మీరు ఇచ్చారు చెక్ మాకు బౌన్స్ అయింది అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. అంటే అది మనం ఈ చెక్ బౌన్స్ కేసులలో ఎక్కువ పంపిస్తుంటాం లీగల్ నోటీసులు అనేది. ఇంకా మనం సివిల్ కేసులలో కూడా పంపిస్తూనే ఉంటుంటాం. అంటే ఈ లీగల్ నోటీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యతమైనది. ఎందుకంటే దాంట్లో మనం ఏదైతే టైప్ చేస్తుంటామో కోర్టులో ఫైల్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క లీగల్ నోటీస్కి రిలేటెడ్గానే మనం కోర్టులో కేసు ఫైల్ చేయాల్సి వస్తుంటుంది. అదే ఈ లీగల్ నోటీస్ అనేది ఒక గవర్నమెంట్కి కానీ లేదనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ ఏదన్నా ఒక సివిల్ కేసులో మనం వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నప్పుడు అకార్డింగ్ టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం 1908లోనే సెక్షన్ 80 ప్రకారం వాళ్ళకి 2 months ముందే మనం లీగల్ నోటీస్ పంపించాల్సి వస్తుంటుంది. ఎందుకు ఈ యొక్క లీగల్ నోటీస్ ప్రాముఖ్యత? చాలామంది అంటూ ఉంటారు, సార్ మేము లీగల్ నోటీస్ వచ్చింది తీసుకోవాలా వద్దా అని. కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే మీ మీద ఏం కేసు వేశారు, లేదనుకుంటే మీ అసలు అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మీకు తెలుస్తుంటుంది. సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఈ యొక్క లీగల్ నోటీస్ గురించి ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, లేదా కాల్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.